ధరకు ఏదైనా దొరుకుతుందంటే ఎగబడేటోళ్ళు ఎప్పుడు ఉండనే ఉంటారు. అప్పుడప్పుడు పండుగలు పబ్బాల పూట బట్టలు దుక్కినపోళ్ళు, సెల్ ఫోన్ దుక్కినపోళ్ళు, బండ్ల నమ్మేటోళ్ళు, కొనుక్కునేటోళ్ళను పెంచుకోనికి కొత్త కొత్త ఆఫర్లను పెడతానే ఉంటారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లా ఓ పెద్ద మనిషి గసొంటి పనే చేసిండు. కానీ ఆయన పెట్టిన ఆఫర్ తోని పెద్ద రచ్చనే జరిగింది. కాన్పూర్ అన్వర్గంజ్ ఇలాకాలు ఉన్న ఆలం మార్కెట్ లా ఆలం మాట అనే దుక్నం ముందుల్లా ఇక దుక్నం మాలిక్ రాయిస్ ఆలం అనేట ఆయనది పుట్టినరోజు గిట్ల వచ్చింది. ఇక పుట్టినరోజు దినాన కస్టమర్లకు ఏదైనా జబర్దస్త్ ఆఫర్ గిట్లా పెట్టాలనుకున్నాడు. ఇక గిట్లా అనుకున్నాడో లేదో మెదట్లో ఐడియా కొట్టింది. అది ఏంటంటే ఇక దుక్నంలో ఎసొంటి బట్టలు ఖరీదు చేసినా దానికి 16 రూపాయలు ఇస్తే చాలని చెప్పిండు. ఇక గిదే ముచ్చట్ను సోషల్ మీడియాలో సుతంగా పెట్టి వైరల్ చేసిండు. అర్రే 16 రూపాయలకే బట్టలు అమ్ముతానంటే మంచిదే కదా అనుకుంటుండ్రులే. గసొంటి ముచ్చట మా ఊళ్ళో సుతంగా ఎవరన్నా పెడితే మేం మాత్రం అగ్వకొచ్చేది కొనడానికి ఓమాయింది అనుకుంటుండ్రు కదా. అస్తన్నా గాడికే అస్తన్నా ఎందుకంతా ఎగిరబడతారు. జరంతా నేను చెప్పే ముచ్చట మొత్తం ఇనుండ్రి. 16 రూపాయలకే ఇస్తానని చెప్పిండు. కానీ గిక్కని ఒక ఫిట్టింగ్ ఇట్లా పెట్టిండు. ఆయన పుట్టినరోజు నాడు అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదటి 16 నిమిషాలు బట్టలు కొన్నాళ్ళకి ఈ ఆఫర్ గిట్లు ఉంటుందని కిరికిరి పెట్టిండు. ఇక ఇంకేముంది, ముందు రోజు అర్ధరాత్రి 12 గంటల సొందే వేల మంది జనాలుగా దుఃఖం కాడికి ఎగబడ్డారు. అన్ని దిక్కులున్న రోడ్లు జనంతోనే నిండిపోయింది. దెబ్బగా రాత్రంతా రోడ్డు మీద బండ్లు మొత్తం ఎక్కడికక్కడనే ఆగి పీకినాయంట నమ్ముండ్రి. గంతగనం జనం దుఃఖం దగ్గర మోపోయేసరికి ఇక దుఃఖం ఓనర్కు దిమాగ్ మొత్తం ఖరాబ్ అయింది. ఇక గిట్లయితే లాభం గిట్లా లేదని దెబ్బకు దుఃఖం బంధు పెట్టిండు. మరి జనాలు ఊకుంటారా? గవ్వని ముచ్చట్లు గిట్లా నడవై చెప్పినట్టు 16 రూపాయలకు బట్టలు గిట్లా ఇయ్యాల్సిందే అని మంకు పట్టు పట్టిండ్రు. గిదే ముచ్చట మీద జరంతసేపు గడబిడ గిట్లా నడిచింది. ఇక ఈ ముచ్చట తెలిసిన అన్వర్గంజ్ జేసీపీ మంజయ్ సింగ్ సారు కొంతమంది పోలీసులతో సైరన్ బండి వేసుకొని జల్దిన గాడికి ఉరికిండు. ఇక జనాలు చెప్తే వినేటట్టు లేకపోయేసరికి చేతులలో ఉన్న కర్రలతోని గదేనుల్లా లాఠీలతోని ఎక్కడోళ్ళని అక్కడ ఉరికిచ్చిండ్రు. దెబ్బగా రోడ్డు మొత్తం ఖాళీ అయ్యి గాడ ముచ్చట మొత్తం సల్లబడ్డది. లేకుంటేనా తెల్లందాకా పంచాయతీ గట్లనే నడుతుండే కావచ్చు. అటెన్కా ఈ లత్కోర్ ఆఫర్ గిట్లా పెట్టి అందరినీ ఆగమాగం చేసినాక దుఃఖం ఓనర్ మీద కేసు నమోదు చేసి జనం పానాలతో చెలగాడమా అన్నందుకు అనగబట్టి లోపం నూకిండ్రు. గా దుఃఖంలో పనిచేసేటోళ్ళు అందరూ పరారైనట్లు గిట్లా తెలిసింది.